లాజిక్ గేట్స్లో ప్రాబ్లమ్స్ అన్నటువంటిది వీడియోలో చూద్దాం. లాజిక్ గేట్ కాన్సెప్ట్ గురించి అయితే నా ప్రీవియస్ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లమ్స్ ఐఐటి మెయిన్స్లోని అలాగే ఎంసెట్లోని నీట్లోని అడిగినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఐడెంటిఫై the logic operation carried out by the given circuit. ఇది మనకి ఇచ్చినటువంటి గివెన్ సర్క్యూట్. ఈ గివెన్ సర్క్యూట్లోని ఇది నాండ్ గేటు, ఇదొక నాండ్ గేట్. ఈ రెండు నాండ్ గేట్స్ అండ్ గేట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. అండ్ గేట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇది నాండ్ గేట్, ఇదొక నాండ్ గేట్. ఈ రెండు నాండ్ గేట్స్ అండ్ గేట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ ది అవుట్పుట్ ఆఫ్ దిస్? వాట్ ఈస్ ది అవుట్పుట్? ఇక్కడ రెండు ఇన్పుట్స్ ఏ అండ్ బి. ఎప్పుడైతే ఇలా నాండ్ గేట్కి సింగిల్ ఇన్పుట్ ఇస్తున్నామో ఇట్ గివ్స్, ఇది మనకి ఏ కాంప్లిమెంట్ అవుతుంది, నాట్ గేట్ కింద వర్క్ చేస్తుంది కాబట్టి ఏ కాంప్లిమెంట్. అలాగే బి ఇన్పుట్ ఇస్తున్నాం, ఇక్కడ ఈ నాండ్ గేట్ కూడా మనకి నాట్ గేట్గా వర్క్ చేస్తుంది కాబట్టి ఇది బి కాంప్లిమెంట్. ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ అండ్ గేట్కి ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ అండ్ గేట్ కాబట్టి మనకు ఆపరేషన్ ఏంటవుతుంది? మల్టిప్లికేషన్ ఆపరేషన్. అండ్ గేట్ పెర్ఫార్మ్స్ మల్టిప్లికేషన్ ఆపరేషన్. కాబట్టి దీనికి ఎట్లా రాసుకోవచ్చు? ఇప్పుడు ఏ కాంప్లిమెంట్ డాట్ బి కాంప్లిమెంట్, ఏ కాంప్లిమెంట్ డాట్ బి కాంప్లిమెంట్, ఇది అవుట్పుట్. అయితే ఇది ఏ గేట్ కింద వర్క్ చేస్తుంది అన్నటువంటిది మనకి కావాలి. డిమోర్గాన్ థియరమ్స్ని ఇక్కడ యూజ్ చేసినట్లయితే ఇది ఎంతకి ఈక్వల్గా ఉంటుంది? ఏ ప్లస్ బి కాంప్లిమెంట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి కాంప్లిమెంట్. ఏ ప్లస్ బి కాంప్లిమెంట్ అంటే మనకి నార్ ఆపరేషన్ కాబట్టి నార్ గేట్ కాబట్టి ఇది ఏ గేట్ కింద వర్క్ చేస్తుంది? ఈ మొత్తం సర్క్యూట్ అంతా కూడా నార్ గేట్ కింద వర్క్ చేస్తుంది. ద లాజిక్ ఆపరేషన్ పెర్ఫార్మ్డ్ బై ది గివెన్ డిజిటల్ సర్క్యూట్ ఈక్వలెంట్ టు. అయితే ఇక్కడ కూడా మనకి ఏంటి అడుగుతున్నాడు? ఈ సర్క్యూట్ అంతా ఏ విధంగా వర్క్ చేస్తుంది, దేనికి ఈక్వలెంట్గా ఉంటుంది. ఇక్కడ సర్క్యూట్లో చూస్తే ఇది ఆర్ గేట్, ఇది ఆర్ గేట్, ఇది అండ్ గేట్, దిస్ ఈజ్ నాండ్ గేట్, ఇది నాట్ గేట్. ఇవి రెండు ఇన్పుట్స్, ఇది అవుట్పుట్. ఇప్పుడు ఇది ఈక్వలెంట్గా ఎట్లా ఉంటుంది? అయితే దీన్ని మనం సింప్లిఫై చేసుకోవడానికి ట్రూత్ టేబుల్ని యూజ్ చేసుకుందాం. ట్రూత్ టేబుల్ కానీ రాసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది? మనకి ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయి? రెండు ఇన్పుట్స్ అన్నటువంటిది ఉన్నాయి. ఏబిఆర్ ది ఇన్పుట్స్. 2 ఇన్పుట్స్ కానీ ఉంటే మనకి వచ్చేటటువంటి కాంబినేషన్స్ ఏంటి? 0 0 0 1 1 0 1 1. ఇవి కాంబినేషన్స్. ఇప్పుడు వీటిని మనం ఇన్పుట్స్ కింద ఇక్కడ ఇద్దాం. ఫస్ట్ ఏంటి ఇద్దాం? 0 0 అన్నటువంటిది ఇస్తే, 0 0 అన్నటువంటిది ఇన్పుట్స్ కింద ఇస్తే, ఇక్కడ ఇది ఆర్ గేట్ కాబట్టి ఏంటి అవుట్పుట్ కూడా ఇక్కడ 0 అవుతుంది. అండ్ గేట్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 0 అవుతుంది. ఇవి రెండింటికి అవుట్పుట్ 0. ఇక్కడ ఈ 0లే ఇక్కడ మనకు ఉన్నటువంటి నాండ్ గేట్కి ఇన్పుట్ అవుతుంది కాబట్టి 0 0 అని చెప్పానంటే ఇది ఎంత అవుతుంది? 0 0 0 అవుతుంది. కాంప్లిమెంట్ అయితే 1 అన్నటువంటిది వస్తుంది. ఇక్కడ 1 వచ్చినట్లయితే ఇది మళ్ళీ మనకి నాట్ గేట్ కాబట్టి దీనికి కాంప్లిమెంట్ వస్తుంది. ఈ ఇన్పుట్ కాంప్లిమెంట్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఇప్పుడు 0 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ కేసు కన్నీ. తర్వాత రెండో కాంబినేషన్ అన్నటువంటిది తీసుకుందాం. రెండో కాంబినేషన్లో ఏంటంటే ఇస్తున్నాను? ఏ ఈజ్ ఈక్వల్ టు 0
అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1. ఆర్ గేట్ కాబట్టి ఇక్కడ మనకి ఈ అవుట్పుట్ అన్నటువంటిది ఎంత అవుతుంది, 1 అవుతుంది. అండ్ గేట్కి అవుట్పుట్ ఎంత వస్తుంది, 0 1 అన్నట్లయితే ఇట్ ఈస్ 0. ఇక్కడ మనకి అవుట్పుట్ ఎంత వస్తుంది, 1 0 అని చెప్పానంటే మనకి 1 అవుతుంది. 1 అయితే ఇక్కడ కాంప్లిమెంట్ మళ్ళీ నాట్ గేట్ కాబట్టి ఇది మనకి 0 అవుతుంది. అంటే ఇక్కడ రెండో కాంబినేషన్లో కూడా 0. మూడో కాంబినేషన్ అన్నటువంటిది తీసుకుందాం. అంటే ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ ఈజ్ ఈక్వల్ టు 1, బి ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1 వస్తుంది ఆర్ గేటు. అండ్ గేట్ ఇక్కడ 0 అన్నటువంటిదే వస్తుంది. అండ్ గేట్ 0, దీని అవుట్పుట్ ఎంత అవుతుంది, 1 అన్నటువంటిదే వస్తుంది. 1 కాబట్టి ఇక్కడ కాంప్లిమెంట్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. 0 లాస్ట్ది ఏం తీసుకుంటున్నాం, 1 1 అని చెప్పని రాసుకుందాం. 1 1 కానీ ఉంటే ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 1 అవుతుంది, ఇది కూడా మనకి 1 అవుతుంది. 1 1 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది, నాండ్ గేట్ తాలూకా అవుట్పుట్ 0 అవుతుంది. నాండ్ గేట్ అవుట్పుట్ 0 అయితే నాట్ గేట్కి అది ఇన్పుట్ అవుతుంది. ఇక్కడ మనకి అవుట్పుట్ ఎంత అవుతుంది, 0కి కాంప్లిమెంట్ అంటే ఇది 1 అవుతుంది. అంటే మనకి ఎలా ఇక్కడ వర్క్ చేస్తుంది, 0 0 0 1 1 0 1 1 కానీ అయినట్లయితే 0 0 0 1 అన్నటువంటిది వస్తుంది. ఇది దేనికండి అవుతుంది అని చెప్పనంటే నార్ గేట్ ట్రూత్ టేబుల్ ఇది. కాబట్టి ఈ మొత్తం సర్క్యూట్ దేనికి ఈక్వావలెంట్గా ఉంటుంది, డిజిటల్ సర్క్యూట్ ఈక్వావలెంట్ టు నార్ గేట్. ఇప్పటిదాకా మనం చూసినటువంటి అన్ని ప్రాబ్లమ్స్లోని సింబల్స్ ఇస్తే అవుట్పుట్ ఏ విధంగా ఉంది అన్నటువంటిది రాసాం. కానీ ఇక్కడ ఏంటి ఇస్తున్నాడు ఈ ప్రాబ్లంలోని, ఇవన్నీ కూడా వేవ్ ఫామ్స్. ఈ వేవ్ ఫామ్స్ని బేస్ చేసుకుంటూ ఇక్కడ అవుట్పుట్ అన్నటువంటిది ఏ గేట్ కింద వర్క్ చేస్తుంది అని చెప్పని అన్నాడు. నా ఈ వేవ్ ఫామ్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, దానికి మొదటి క్వశ్చన్ చూద్దాం. ఏ లాజిక్ గేట్ సర్క్యూట్ హ్యాస్ 2 ఇన్పుట్స్ ఏ అండ్ బి అండ్ అవుట్పుట్ వై. ద వోల్టేజ్ వేవ్ ఫామ్ ఆఫ్ ఏ, బి అండ్ వై ఆర్ షోన్ బిలో. ద లాజిక్ గేట్ సర్క్యూట్ ఈస్ అండ్ గేటా, ఆరా, నారా, నాండా. ఈ అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అన్నది అడుగుతున్నాడు. ఈ వేవ్ ఫామ్ని అర్థం చేసుకోవాలి అంటే మనకేంటి, లో కానీ ఉన్నట్లయితే 0, హై ఉన్నట్లయితే 1 అని చెప్పని తీసుకుంటాం. ఇక్కడ కానీ చూస్తే ఇన్పుట్స్ చూస్తే ఇది ఏంటవుతుంది, లో ఉంటుంది, ఇది హై, లో హై, లో హై. అంటే లో ఉంటే ఇది 0 అని తీసుకోవాలి, హైగా ఉంది అంటే ఇది 1 అని తీసుకుంటాం. ఎక్కడైనా అంతే, లో అని చెప్పనంటే 0, ఇది హై అంటే 1. అవుట్పుట్లో కూడా సేమ్ అన్నటువంటిదే తీసుకోవాలి. ఇక్కడ మనకి అయితే ఏ గేట్ కింద వర్క్ చేస్తుంది అన్నది కావాలి అంటే దీనికి ఇక్కడ మనం ట్రూత్ టేబుల్ అన్నటువంటిది డ్రా చేసుకుందాం. ట్రూత్ టేబుల్లో ఇన్పుట్స్ ఏంటి, ఏ అండ్ బి అన్నటువంటిది ఇన్పుట్స్. అవుట్పుట్ ఏంటి వస్తుంది, వై అన్నది అవుట్పుట్. కాబట్టి ఇప్పుడు ఎట్లా రాసుకోవచ్చు, ఏ బి ఆర్ ది ఇన్పుట్స్, వై ఈజ్ ది అవుట్పుట్. ట్రూత్ టేబుల్ డ్రా చేసుకుందాం. ఈ ట్రూత్ టేబుల్లో మనకి ఏంటండి ఇప్పుడు ఇన్పుట్స్ మనం 0 0 0 1 1 0 అని చెప్పని తీసేసుకోవచ్చా, అలా తీసుకోవాలా. ఇచ్చినటువంటి వేవ్ ఫామ్లో ఏది ఉందో దాన్ని అదే సీక్వెన్స్లో తీసుకుందాం. ఇచ్చిన వేవ్ ఫామ్లోని ఫస్ట్ ఏంటి ఉన్నది, 0 ఉంది, లో ఉంది కాబట్టి 0. సెకండ్ వేవ్ ఫామ్లో లో ఉంది, ఇది 0. థర్డ్ వేవ్ ఫామ్ అవుట్పుట్లో ఇది లోగానే ఉంది, 0. ఇక్కడ దాకా అయిపోయింది. సెకండ్ దానికి ఏకి మళ్ళీ రాసుకుంటే హైగా ఉంది కాబట్టి 1, ఇక్కడ దాకా ఇది 1. బీకి ఇక్కడ దాకా తీసుకుంటే ఇది 1,
B1. సి కూడా ఎంత ఉంది? 1 అన్నదే ఉంది, హై, కాబట్టి ఇది కూడా 1. నెక్స్ట్ స్టెప్ ఇదేంటిది? ఏకి లో ఉంటుంది కాబట్టి ఇది 0. ఈ పార్ట్లో ఇది 0. బీకి ఎంత ఉంటుంది? హైగా ఉంటుంది. ఇదైతే లో, ఇది హై, కాబట్టి బీకి హై 1 అవుతుంది. అవుట్పుట్ ఎంత అవుతుంది? 0, లోగా ఉంది 0. ఫోర్త్ది ఈ పార్ట్ 1, బి లోగా ఉంది 0, అవుట్పుట్ 0. నెక్స్ట్ ఇక్కడ కానీ వస్తే ఇది మళ్ళీ 0 అవుతుంది, ఇది 0, ఇది 0, అంటే ఫస్ట్ది మళ్ళీ రిపీట్ అవుతుంది 1 1 1. ఇక్కడ నుంచి ఇదంతా కూడా మళ్ళీ సీక్వెన్స్ రిపీట్ అవుతుంది కాబట్టి రాయకపోయినా ఇంక పర్వాలేదు. ఇది దేని తాలూకా ట్రూత్ టేబుల్. ఇది దేని తాలూకా ట్రూత్ టేబుల్. మనం చూస్తే మనకి తెలుసుకున్నటువంటిది, నేర్చుకున్నది ఎలాగా? 0 0 అయితే 0, నెక్స్ట్ 0 1 1 0 1 1. 1 0కి 0 1కి ఎంత ఉంది? ఇది 0. 1 0కి ఎంత ఉంటుంది? 1 0 0. 1 1 ఎంత ఉంది? 1. కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది? 0 0 0 1. ఇది దేనికి ఇన్పుట్, దేనికి ట్రూత్ టేబుల్ ఇది అని చెప్పానంటే AND గేట్ తాలూకా ట్రూత్ టేబుల్. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి, ఈ ప్రాబ్లమ్స్ చేయాలి అంటే మనకి కంపల్సరీ ట్రూత్ టేబుల్స్ అనేటువంటిది తెలిసి ఉండాలి. కాబట్టి ఇది దేని తాలూకా ఇన్పుట్, దేని తాలూకా ట్రూత్ టేబుల్? AND గేట్ తాలూకా ట్రూత్ టేబుల్. సో ఈ మొత్తం అంతా కూడా ఎట్లా వర్క్ చేస్తుంది? AND గేట్గా వర్క్ చేస్తుంది.